నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం ఇందిరమ్మ కాలనీలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన 6వ వార్డు కౌన్సిలర్ ఆడోత్ అశోక్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డిని సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు. అలాగే 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వెంకట కృష్ణను కూడా సన్మానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇందిరమ్మ కాలనీ ఆర్యవైశ్య సంఘ సభ్యులు సమిష్టిగా కలిసి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు మిర్యాల కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు జూలూరి ఈశ్వరయ్య, కార్యవర్గ సభ్యులు సంతోష్ కుమార్, నాగేశ్వరరావు, రామనాథం, శ్రీనివాస్, నరసింహారావు, పాండు, కృష్ణకాంత్, అజయ్, సతీష్, మహిళా సభ్యురాలు వసంత పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సభ్యులకు కానీ మరియు సంఘ సభ్యులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఇది మనం ఆర్యవర్గ సంఘం నుంచి కాకుండా అందరి సమక్షంలో జరుపుకోవాలని మేము ఒక కోరిక సన్మాన సభను ఏర్పాటు చేయాలి. మా ఆర్యవేశులకు ఇప్పుడు 48 వార్డుల్లో ఎక్కడ కూడా ఒక సన్మానం తప్ప ఈ ఫస్ట్ ఇక్కడ ఏర్పడుతున్న సంఘం నుంచి కాబట్టి ఎక్కడ కూడా లేదు. కాబట్టి మీరందరూ ఆలోచించి మమ్మల్ని గుర్తించగలరని మా యొక్క కోరిక. అదేవిధంగా మమ్మల్ని ఏ ప్రభుత్వ పథకాలు కానీ ఏవి కానీ వచ్చినట్టు మా దాంట్లో లేని వాళ్ళు చాలా వరకు పేదరికంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మా ఆర్యవైశ్యులకు కూడా ఈ పథకాలు అందించగలరని మీ యొక్క సహకారం చేయగలరని మేము కోరుతున్నాం. ఇది మీ అందరి సమక్షంలో నేను కోరుతున్నటువంటి సంఘం ఆధ్వర్యంలో ఈనాటి సన్మాన కార్యక్రమానికి అధ్యక్షుడు వెంకటరావు గారు, అలాగే ఉపాధ్యక్షులు ఈశ్వరయ్య గారికి మొదటగా నూతనంగా ఎన్నికైనందుకు ఆర్యవైశ్య సంఘం వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన సన్మాన గ్రహీత అశోక్ గారు, అలాగే అంబటి వెంకటకృష్ణ గారికి, వేదికగా ఉన్న మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషకరమైన విషయం. ఇందిరమ్మ కాలనీ ఏదైతే కలలు కన్నామో, ఇందిరమ్మ అంటే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇందిరమ్మ కాలనీలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆనాడు పునాదులు వేసుకొని అందరికీ ఇక్కడ ఉన్న నివాసితులందరూ కూడా ఒక గూడు ఏర్పరిచి ఇంత పెద్ద సమూహాన్ని ఏర్పరచడం జరిగింది. దానికి పోయిన ఎలక్షన్లో దొంగోట్లతోటి నష్టపోయినప్పటికీ పట్టుమొదల విక్రమార్కుల మీరందరూ కూడా పోరాట పట్టుమతోటి ఉండబట్టి సాధ్యమైంది. మీరందరూ కూడా ఎంతో పట్టుదలతోటి ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు కూడా మళ్ళా గుర్తు చేసుకుందాం. ఎందుకంటే పోయిన ఎలక్షన్లో కూడా పాపం నేను నిలబడ్డప్పుడు, నేనంటే మా మదర్ నిలబడ్డప్పుడు పాపం దెబ్బలు తిని ఈరోజు కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయినా మనం అధికారం లేనప్పటికీ మనందరూ స్నేహభావంతో మీరు ఏదైతే పట్టుదలతో ఉన్నారో, ఏదైతే విశ్వాసంతో నా మీద ఉన్నారో, అదే విశ్వాసంతో అదే పట్టుదలతో ఒక యూనిటీగా ఉండి మనం ఈనాడు మన వార్డు నుంచి అశోక్ని గెలిపించుకోవడం జరిగింది. రాజకీయాలు అనేది మనందరూ మనం గ్రహించాలి. సమిష్టి కృషితోటి మనం కూడా భేదాలు లేకుండా సమిష్టిగా కృషి చేద్దాం, కాలనీకి మంచి పేరు తీసుకొద్దాం. ఏదైతే ఈ ఎన్నికల ముందు మళ్ళీ చెప్పినా, మన ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు చెప్పినా, చిన్నప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి అదే లౌక్యాన్ని మనందరినీ సమన్వయపరచుకొని ముందుకు పోగలుగుతాడు. మీ అందరి మీద విశ్వాసంతో నేను కూడా అతన్ని ప్రోత్సహించడం జరిగింది. నువ్వు ఇందిరమ్మ కాలనీలో ఉండు, నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు, ఈసారి గెలిపించుకునే బాధ్యత నాది పంపించడం జరిగింది. దానికి మీ అందరూ కూడా తోడ్పాటును అందించి అతని విజయానికి కారకులైనందుకు ముందుగా మీ అందరికీ
ఈరోజు సన్మానం చేస్తున్నారంటే ఆర్యవైశ్య సంఘం కానీ ఇంకెవరు కానీ ఎవరైనా సన్మానం చేస్తున్నారంటే అది మాకు సన్మానం చేస్తున్నాగా భావించట్లేదు, మీ అందరికీ సన్మానం చేస్తున్నట్టుగానే భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ అందరి సహకారం లేని మీ ఇంత దూరం రాము. ఏదైతే ఇప్పటిదాకా మనం సహకారంతో వచ్చినామో, అధికారంలో లేనప్పుడు కూడా, అధికారం వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాల నుంచి అటు ఎమ్మెల్యే గారు అయితేనేమి, ఇటు ఎమ్మెల్సీ గారు అయితేనేమి, అటు ఎంపీ గారు అయితేనేమి, మనకున్న పరిచయాలతో పైన ఉన్న మంత్రులతో అయితేనేమి, మనం రకరకాలుగా ఏ అవసరానికి అవసరం వచ్చినప్పుడు, కాలనీ అవసరాలు అయితే వ్యక్తిగత అవసరాలైనా కూడా ఎవరి అవసరాలకు కూడా వీలైనంత సాయం చేసుకుంటా పోతా అన్నాం. కాబట్టి శక్తివంచన లేకుండా పోయినాం. కాబట్టి ఈనాడు మనం ఒక యూనిటీగా ఉండగలిగినాం. ఈనాడు ఇంత గర్వంగా ఉండగలుగుతా ఉన్నాం. సరే, ఈరోజు గెలిపించుకున్నాం అనేది కాకుండా మనం రాబోయే కాలంలో కూడా ఇందిరమ్మ కాలనీ అభివృద్ధికి అయితేనేమి, మనందరి సమిష్టిగా ఉన్న సమస్యలు అయితేనేమి, లేదా మనందరం కాలనీ ఏ విధంగా అభివృద్ధి చేయాలి, కాలనీ వాసులందరినీ కూడా మనం ఒక యూనిటీగా చేసుకొని పురపచ్చాలు లేకుండా, రాజకీయం కూడా మనకి విభేదాలు ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మనకి ఏ ఎలక్షన్ లేవు, మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా చూద్దాం. ఎలక్షన్లు పార్టీలకు సంబంధం లేకుండా, కులాలకు సంబంధం లేకుండా, మతాలకు అతీతంగా మనం వీలైనంతగా మన శక్తి మేరకు పోరాడి అభివృద్ధి చేస్తున్నాం. అశోక్ ఇక్కడికి వచ్చేటప్పుడు 99% అశోక్ని వద్దన్న వాళ్ళే. నువ్వు ఇందిరమ్మ కాలనీ పోకు, ఇందిరమ్మ కాలనీలో కాంగ్రెస్ పార్టీ గెలవదు, నీకు 6వ వార్డు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను అప్పటి కూడా ఇది మనకు మన విజయనగర్ అప్పట్లో ఫస్ట్లో 7వ వార్డు కింద హౌసింగ్ బోర్డు విజయనగర్ అన్నీ కలిపినప్పుడు ఇది సుభాష్ నగర్ అనేది బాగేటప్పుడు ఇందిరమ్మ కాలనీ లేదు. అప్పుడు ఇది హౌసింగ్ బోర్డు ఏరియా కింద ఉండే సుభాష్ నగర్. అప్పటి నుంచి కూడా అశోక్ నా వెంబడి తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు ఎన్నికల్లో కూడా అంటే బహుశా 2004 అప్పుడు కూడా తిరిగి, ఎందుకంటే మాకు హౌసింగ్ బోర్డులో ఉన్న పరిచయాలు అయితేనే సరే, నేను అతని కంటే ఏజ్ ఎక్కువ కాబట్టి, నేను ముందులో రాజకీయంలో కాబట్టి అప్పుడు ఎలక్షన్లో పోటీ చేయడానికి కానీ ఏరియాలో ఉండటం, పై నాయకత్వంతో సమన్వయం చేసుకోవటం, దాంతో ముందరున్న అశోక్ చదువుతూ ఉన్నాడు కాబట్టి ఆయన చదువు రీత్యా విద్యార్థి ఉద్యమాలు అయితే చదువుకుంటూ రకరకాలుగా సేవలు చేసుకుంటూ విద్యార్థులకు ఏ విధంగా అయితే ఏవైతే అవసరాలో దాంట్లో పాల్గొంటూ, విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొంటూ కీలకంగా అశోక్ తెలంగాణ ఉద్యమంలో కూడా హైదరాబాద్లో విద్యార్థి సంఘంతో పోరాటం జరిగింది. అటువంటి పోరాట పట్టుకున్న అశోక్ని నీకు హౌసింగ్ బోర్డు అయితే బాగుంటుంది, హౌసింగ్ బోర్డులో మిత్రబంధం ఎక్కువ, ఫ్రెండ్షిప్ ఫస్ట్ నుండి కూడా చిన్నప్పటి నుంచి చదువుకునే ఏరియా అదే, పెరిగిన ఏరియా అదే కాబట్టి నీకు అశోక్ ఇక్కడనే చేయి, నువ్వు ఇందిరమ్మ కాలనీ మాత్రం పోకు అని చెప్పారు. నేనే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. ఈనాడు ప్రభుత్వం దగ్గర 7 లక్షల కోట్లు అప్పులు చేసిన, గత ప్రభుత్వం చేసిన అప్పులను తిరిగి వడ్డీ కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక రూపంగా ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నది. బండిని బలవంతంగా ఇటుకపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి మనము దానికి అనుగుణంగానే మనం కూడా ఆ విధంగా కొంచెం డెవలప్ చేసుకోవడానికి పోరాటం చేయాల్సి ఉంటుంది. ఏదో అనుకోగానే మాటలు చెప్పంగానే అయ్యేది కాదు, అనుకోగానే అయ్యేది కాదు. మనం ఎంతో పోరాట పట్టిమ ఉండాలి. దానికి మేము ముందుంటాం. మీ అందరి సహకారం కూడా కావాలి. అవసరమైనప్పుడు ఎమ్మెల్యే దగ్గర పోయి నిలదీయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నిలదీయాల్సి వస్తుంది. ఎమ్మెల్సీ దగ్గర పోయి నిలదీయాల్సిన పరిస్థితి నిలదీయాల్సి వస్తుంది. అవసరమైతే ప్రభుత్వం దగ్గర పోయి కూడా, ఎందుకంటే ఇందిరమ్మ అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ ఇది అభివృద్ధి చేసినాకనే, ఎందుకంటే ఇందిరమ్మ కాలనీని అభివృద్ధి చేసినప్పుడే మనం ఎవరైతే కన్న తల్లిదండ్రుల్ని కాపాడుకుంటారో ఆ విధంగా ఇందిరమ్మ కాలనీని కాపాడుకున్నప్పుడే కన్న తల్లిదండ్రులు కాపాడుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇందిరమ్మ కాలనీ అనేది పై నాయకత్వానికి ఒక్క కన్ను కాదు, 2 కళ్ళు. 2 కళ్ళు కూడా ఇందిరమ్మ కాలనీ, ప్రభుత్వానికి కూడా 2 కళ్ళు కూడా ఇందిరమ్మ కాలనీ. కాబట్టి ఇందిరమ్మ కాలనీ తర్వాతనే ఇంకేదైనా చూసుకోవాల్సిన పరిస్థితి. కానీ
మనం ఇందిరమ్మ కాలనీ అభివృద్ధి తర్వాతనే నాయకులకు ఇంకొకరికి పోవాలి చెప్పాలి, కానీ వేరే దానికి తావలేదు. దానికి మనందరం కూడా సమిష్టి కృషి చేయాలి. అలాగే ఇందిరమ్మ కాలనీ అంటేనే బడుగు బలహీన వర్గాలు ఉండవు, కులాలకు మతాలకు సంబంధం లేదు. కోటేశ్వర గారు అన్నట్టు ఇందాక మా వయసులలో కూడా బీదోళ్ళు ఉన్నారు అని చెప్తాను. ప్రభుత్వం బీదవారికి ఇస్తున్నది కులాలతో కాదు, ఏ పథకాలు ఇచ్చినా కూడా, అంటే ఏవైతే బిలో ప్రావర్టీతో వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా మీరు కూడా వర్తిస్తారన్నా. మీరు సపరేట్గా వయసులు అన్నంత మాత్రాన మీరు ప్రభుత్వ పథకాలకు దూరం పెట్టేది ప్రభుత్వంలో లేదు, ఏ ప్రభుత్వంలో లేదు, ఈ ప్రభుత్వంలో కూడా ఉండదు, ఇప్పుడు కూడా ఉండదు. ఏ వచ్చినా సరే అరుగులకు ప్రతిదీ కూడా 100% 100% మనం ఫస్ట్ బలహీన వర్గాలు అరువులకు ఇచ్చే విధంగానే మనం పోరాడదాం. మనందరం కూడా అరువులకు ఇచ్చేదే, ఏవైతే చెందాల్సినవి అరువులకి ఇచ్చేసిన తర్వాత మనం మిగతా కార్యక్రమాలకు పోదాం, కానీ కులాలతోటి మతాలతోటి. ఈరోజు ఇందిరమ్మ కాలనీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నాకు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు అందరికీ. మరొకటి ఏంటంటే, మీ కార్యవర్గం కూడా నూతనంగా అయినందున మీకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి గారికి, మరియు 17వ వార్డు కౌన్సిలర్ నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి గారికి, మరియు 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వెంకటకృష్ణకి, మరియు ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ సభ్యులకు, మరియు మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు శ్రీదేవి గారికి, మరియు వేదిక ముందులో ఉన్న సీనియర్ కార్యకర్తలకు, నాయకులకు, పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మొన్న జరిగిన కౌన్సిలర్ ఎలక్షన్స్లో మీ అందరి సహకారం వల్ల నా గెలుపు మీరందరూ కృషి చేసినందుకు మీ అందరికీ రుణపడి ఉంటాను. ఎవరైతే నాకు సహకరించి, ఇప్పుడు శ్రీనివాస్ సార్ చెప్పినట్టుగా అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు, ఇప్పుడు సంతోష్ నా ఫ్రెండ్, ఇట్లా అందరూ మన చాలామంది ఉన్నారు ఇక్కడ. అందరూ రకరకాలుగా మీ సంఘం నుంచి కూడా నాకు ఎంతో మద్దతు ఇచ్చి నన్ను ముందుండి ధైర్యం చెప్పి, కోటేశ్వరరావు గారు కానీ, ఈశ్వరయ్య గారు కానీ, ఇలా అందరు మీ సంఘం నుంచి అందరు సహకరించడం నాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. ముందు కూడా మీరు నన్నైతే ఎట్లయితే ఆదరించారో మిమ్మల్ని కూడా వచ్చే పార్టీ పథకాల్లో ఏదైనా సరే మన స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్న గారి సహకారం, మరియు మన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వేణన్న గారి సహకారం. ఇక మీకు తెలియని నేను వేణుగోపాల్ రెడ్డి గారు మన వాటికి ఏం చేసాడు అనేది అధికారంతో సంబంధం లేకుండా తన శక్తి మేరకు తనే కౌన్సిలర్ అనుకొని కౌన్సిలర్ కంటే ఎక్కువ పనులు చేశాడు. అలాంటి ఆయన అనుచరుడుగా నన్ను ఇక్కడ నిలబెట్టి గెలిపించుకున్నాడు. నాతో పాటు ఆయన కూడా మనకు తోడుకుంటాడు. ఈ 5 సంవత్సరాలు, ముఖ్యంగా ఈ 3 సంవత్సరాలు మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు పైన. ఎమ్మెల్యే గారి సహకారంతో, వేరే సహకారంతో నా వల్ల ఆయన కృషి చేసి మీకు అందరికీ తోడుగా ఉంటానని సభాముఖంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసి అందరికీ మరియు మీ కార్యవర్గానికి మరోసారి ధన్యవాదాలు. దత్తపుత్రుడి మీద ప్రేమ ఎక్కువ అంట. తన వార్డు కన్నా మన వార్డు మీద ప్రేమ ఎక్కువ. అపహర్నిశలు ఇప్పుడు కూడా ఎలా వెళ్ళినా కూడా 6వ వార్డు ఇందిరమ్మ కాలనీ 6వ వార్డు ఇప్పుడు 6వ వార్డు అయింది. 6వ వార్డు కౌన్సిలర్ గారికి మా సంఘ ఆధ్వర్యంలో చిల్లు సన్మాన కార్యక్రమం ఏర్పడడం జరిగింది. ఇటు కార్యక్రమానికి వేణున్న గారికి, అమ్మడి వెంకటకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా సంఘంలో అందరూ గరీబోళ్ళు ఉన్నారు, కొంచెం వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించి చూడాలని ఉన్నటువంటి 32 కుటుంబాలు కార్తీక వర్ణ భోజనాలు అనే కార్యక్రమం పెట్టుకొని మొదటిసారిగా ఆ యొక్క కార్యక్రమం పెట్టుకున్నాం. దానికి మన వయసులు ఎవరైనా గరీబులు కానీ ఉంటే కనుక తోడ్పాటు అందించి, ఎవరైనా జరిగి ఏమైనా మంచి కార్యక్రమాలు ఉంటే కనుక మా సంఘం తరఫు నుంచి వాళ్ళకు భోజన ఏర్పాటు కానీ, మన చిన్న ఒక జరిగింది మన కాలింగి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఆడోత్ అశోక్ గారికి, అలాగే పట్టణ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి గారికి కూడా ఈరోజు 6వ వార్డు ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో ఒక చిరు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి కాలనీ పెద్దలు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆర్యవైశ్య ఒక ఓటర్సు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ
మా గెలుపుకి సహకరించినటువంటి కుటుంబాలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి అన్నగారికి ప్రత్యేక మా సంఘం తరఫున అభినందన తెలియజేస్తూ, అలాగే 6వ వార్డుగా నూతనంగా ఎన్నికైనటువంటి ఆడత్ అశోక్ కుమార్ కౌన్సిలర్ గారికి మా 6వ వార్డు ఇంద్రమ్మ కాలనీ ఆర్యవ సంఘం తరఫు నుంచి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అన్న మా 6వ వార్డు మొన్న ఈ మధ్యన ఇటీవలే మేము నూతనంగా ఆర్యవ సంఘాన్ని ఏర్పరచుకున్నాము. ఈ సంఘంలో నిరుపేద కుటుంబాలు చాలా ఉన్నాయి. అవి మీరు గుర్తించి ప్రభుత్వం నుంచి ఏవైతే వచ్చే ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మా కుటుంబ సభ్యులకు అందజేసి మీ వంతు మాకు కృషి చేసి మమ్మల్ని కూడా మీలో భాగస్వాములు చేసుకొని మాకు సహాయ సహకారాలు అందించాలని తెలియజేసుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన సభ అధ్యక్షులు కోటేశ్వరరావు గారికి, సభన వేదిక అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. సరే, మాకు తోచినంత భోజనం ఏర్పాటు అనేది మా సంఘం నుంచి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి నెల కూడా ఎంతో కొంత మా సంఘం కుటుంబాల నుంచి ఎంతో కొంచెం ఫండ్ అనేది వసూలు చేసుకుంటున్నాం. ఆ ఫండ్ తోటి ఈ చిన్న కార్యక్రమాలు అనేది జరుపుకుంటున్నాం. అలాగే మన ఇప్పుడు ఉన్నటికి 32 కుటుంబాలు ఉన్నాయి. ఆ 32 కుటుంబాలలో కొంతమంది నిరుపేదలు ఉన్నారు. మీకు తెలుసు ఆ నిరుపేదలు ఎవరు, కొంచెం సీసాలు ఎవరుకున్నారు కానీ ఎవరికైనా పేర్లు మనకొద్దు. వారికి చేతునిచ్చి మీరు కూడా మీ పార్టీ తరఫు నుంచి కానీ అది మున్సిపల్ కౌన్సిల్ నుంచి కానీ వాళ్ళకు కూడా కొంచెం చేతునిచ్చి వాళ్ళకు కూడా ముందుకు నడిపించవలసిందిగా మీ తరఫున మేము ఒక చిన్న కోరుతున్నాము. అలాగే వేణన్న కూడా ఫస్ట్ కాలనీ మొదటి నుంచి కూడా పరిచయం. ఇంకో విషయం ఏంటంటే వేణన్న నేను క్లాస్మేట్స్. ఆ విషయం ఎవరు ఇద్దరం ఎన్జీ కాలేజీ. వేణన్న క్లాస్మేట్, అన్న ఎంపీసీ, నేను సిఈసి. ఆ విషయం అనేది తెలియదు. ఇప్పుడు అలాగే దేశ శేఖర్ రెడ్డి ఉండే కదా, ఆయన మా సీనియరు. ఇద్దరిది ఒకటే ఊరు, మల్లాపురం. ఆ విషయం అనేది ఇప్పుడు ఎవరికి కూడా తెలియదు. సరే, మనకు తెలిసిన కాదు. ఇంకో విషయం ఏంటంటే ఈ కాలనీ రాకముందు అన్న వాళ్ళ అన్న ఇంట్లో ఉన్నా, వెంకరెడ్డి ఇంట్లో కిరాయి హౌసింగ్ బోర్డులో విజయనగర్లో షాప్ పెట్టుకున్నాం. ఆ విషయం అనేది తెలుసు. సరే, అప్పటి నుంచి పరిచయం అన్న వాళ్ళు. ఇక అశోక్ గారు అంటావా, వాళ్ళ మామగారు మాకు చిన్నప్పుడు కండక్టర్ వాళ్ళు రాగరప్పుడు కండక్టర్ పనిచేసి తెలుసు. ఆ పరిచయం వల్ల వాళ్ళ చిన్న వయసు వాళ్ళందరూ కూడా మాకు సాధ్యం, అందరూ మాకు పరిచయం ఇంకా వచ్చేసి మాకు మీ సహకారాన్ని అందించాలని కోరితే కనుక తప్పకుండా మీ సహకారం అందిస్తాం. ఎవరో తెలియని వ్యక్తి కన్నా మన పరిస్థితి మనకు తెలిసిన వ్యక్తి అనే ఉద్దేశంతో మనమే కాకుండా మనం తోడ్పాటు కాకుండా 10 మంది ఇస్తారు. మా షాప్ దగ్గరకు వచ్చిన 10 మంది నా ఉద్దేశంతో చెప్పి మా యొక్క తోడ్పాటు అనేది అందించి మా యొక్క గెలుపు కృషి చేసి అన్న కూడా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాడు. అన్న మీకు ఏం పర్వాలేదు, 150 నుంచి 200 మధ్యన మీకు వస్తుంది, అధిక్యం వస్తుంది. ఆ రోజు అశోక్ అన్న గుర్తుడు అదే చెప్పింది, అన్న మీకు ఏం పర్వాలేదు, మీరు స్పీడ్ పంచుకోండి. ఇక అదే చెప్పింది. మీరు